బొగ్గు గనులతో గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్లో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. సింగరేణి కార్మికుల ఓట్ల అభ్యర్థుల తలరాతులు మారుస్తూ వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం 1, 2, 3 డివిజన్లు, మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లిలో పనిచేసే కార్మికులు 27,744 మంది ఉన్నారు. వీరు కాకుండా కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 25,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబాల్లో ఒక్కో ఇంట్లో సగటున 4 ఓట్ల చొప్పున పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన సుమారు 2 లక్షలకు పైగా ఓట్లు కీలకంగా మారనున్నాయి. వీరితో పాటు రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబీకుల ఓట్లు మరో 50,000 వరకు ఉంటాయని అంచనా. 1962 ఎన్నికల నుంచి ఈ సెగ్మెంట్ లో స్థానికేతరుల హవానే కొనసాగుతుంది. అత్యధికంగా కాంగ్రెస్ 9 సార్లు, 3 సార్లు టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి పార్టీలు గెలిచాయి. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకునే దిశగా బీఆర్ఎస్ ఈసారి సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థిగా బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎంపీ బొర్లకొండ వెంకటేష్ నేతతో పాటు కొందరు నాయకులు పార్టీ మారడంతో కొంత ప్రతికూలత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కార్మిక నేతగా సౌమ్యుడి పేరున్న కొప్పులకు ప్రత్యర్థులతో పోలిస్తే స్థానికంగా ఉన్న పట్టు, రాజకీయ అనుభవం తమకు కలిసి వస్తుందనే భావనలో బీఆర్ఎస్ ఉంది. పెద్దపల్లిలో ఈసారిగా ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాస్ శ్రీనివాస్ కు టికెట్ ఖరారు చేసి పోటీలో నిలిపింది. గత ఎన్నికల నుంచి ఈ పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. సంస్థాగతం బలోపేతం కాకపోవడం, గత అసెంబ్లీ ఎన్నికల మంచిర్యాల మినహా ఎక్కడ ఆశించిన ఓట్లు రాలేదు. అయితే ప్రధాని మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం చేస్తున్న కమలం పార్టీ నాయకులు ఈసారి గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామికి అడ్డాగా ఉన్న ఈ సెగ్మెంట్ ప్రస్తుతం ఆయన మనవడు గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేకున్నా తాత వెంకటస్వామి, తండ్రి వివేకానందతో తమ కుటుంబ సీటును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఒకే కుటుంబం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తాజాగా వంశీకి టికెట్ ఇవ్వడంతో కేడర్లోని అసంతృప్తి ఉంది. మరోవైపు మాలలకే ప్రాధాన్యం ఇవ్వడంపై మాదికలు గుర్రుగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల 7 స్థానాల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగడం వంశీకి కలిసొచ్చే అంశం.